నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వైట్ కుష్కా రైస్ చూపిస్తానండి. ఏమాత్రం ఘాటుగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. చాలా తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ కుష్కా రైస్ స్పైసీ చికెన్ కర్రీతో అదిరిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ కుష్కా బిర్యానీ రైస్ రెసిపీని చూసేద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యితో పాటు 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కొంచెం వేడవగానే అందులోకి 1 టీ స్పూన్ సాజీరా, అలాగే ఒక పెద్ద ఇలాచీ, 2 చిన్న ఇలాచీలు, 1 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 మరాఠీ మొగ్గ, అలాగే 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. 1 చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి రంగు మారేదాకా వేపుకోవాలి. 1-2 నిమిషాల్లో ఈ ఉల్లిపాయలు కొంచెం రంగు మారుతాయి. మరి గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉన్న టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటాల్ని కొంచెం సేపు వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాలు మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయింది, అలాగే టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఒకసారి దీన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకుందాము. ఇది 50 గ్రాములు ఉంటుందండి పెరుగు వేసిన తర్వాత ఇదంతా మంచిగా కలిపేసుకొని పెరుగులోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మూత పెట్టేసి మరో 2 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి పెరుగు కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని మరొకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసుకోండి. దాంతో పాటు గుప్పెడు పుదీనా ఆకులు, 1 గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. పుదీనా కొత్తిమీరని 1 నిమిషం పాటు వేపుకోవాలి. నేను మీకు చూపించడం కోసం ఈ బిర్యానీ చాలా తక్కువ మోతాదులో చేస్తున్నానండి. మీరు కనుక ఇంట్లో ఎక్కువ మోతాదులో చేసుకుంటే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని డబల్ గా చేసుకోండి. ఇలా వేగిపోయిన ఈ మసాలాల్లోకి ఇప్పుడు మనం ఎసరిని పోసుకుందాము. 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకొని 1 చిన్న నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఎసరిని బాగా మరగనివ్వండి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి రైస్ ని ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని నీళ్ళన్నీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే 3-4 నిమిషాలకి ఈ నీళ్ళన్నీ కూడా దగ్గర పడిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి 6-7 నిమిషాలు ఈ కుష్కా బిర్యానీని మగ్గనివ్వాలి. చూడండి, నేను మీకు 7 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బిర్యానీ అంతా కూడా మంచిగా మగ్గిపోయిందండి. ఏ మాత్రం కూడా చెమ్మలేదు. మీకు గనుక ఏమన్నా కింద ఇంకా తడిగా ఉందనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేశారంటే ఇది మంచిగా సెట్ అయిపోతుంది. చూడండి, రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి ఇంకొన్ని కొత్తిమీర ఆకులు, అలాగే పుదీనా ఆకులు, వీటితో పాటు వేయించుకున్న కాజు కూడా కొంచెం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత చూడండి, పొడి పొడిలాడుతూ మన వైట్ కుష్కా రైస్ రెడీ అయిపోయింది. సండే స్పెషల్ గా ఎంతో ఈజీగా చేసుకుని ఈ వైట్ కుష్కా రైస్ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వేడి ఈ కుష్కా రైస్ లోకి స్పైసీగా ఉండే చికెన్ కర్రీ తోటి ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ గా అండ్ టేస్టీగా చేసుకుని ఈ కుష్కా రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.